ఉంటే శ్రావణి వెళ్ళనని మొరాయించినా బలవంతంగా ఒప్పించి కాపురానికి పంపించేవారు. లలిత, వాళ్ళని విడదీయడం నా ఉద్దేశం కాదమ్మా. ప్రభాకరం ప్రపంచాన్ని చూస్తాడు, శ్రావణి జీవితాన్ని తెలుసుకోగలుగుతుందన్న ఉద్దేశంతోనే వాళ్ళని ఎంతకాలం దూరంగా ఉంచాను. ఇప్పుడు కాగల కార్యానికి నువ్వే సహాయపడాలి. ఏం చెయ్యాలో చెప్పండి అంకుల్. రేపు వాళ్ళ వెడ్డింగ్ డే. ప్రభాకరాన్ని నువ్వు మీట్ అయ్యి ఏవో 4 మంచి మాటలు చెప్పి తప్పకుండా అతను మన ఇంటికి వచ్చేలా చూడాలి. నేను మాట్లాడడం బాగుండదు అంకుల్, ప్రయోజనం కూడా ఉండదు. శ్రావణ్ణే వెళ్లి ఆయన బ్రతిమాలుకోమని చెప్పండి. భర్తని ఇంటికి రమ్మని పిలవడం గౌరవమే గాని నామోషి కాదని చెప్పండి. నమస్కారం పూజారి గారు. అదేమిటి మావాడు చొక్కాలా ఉంది, మీరు తుకుతున్నారేమిటి? ఏం చేయమంటావమ్మా, గుడి శుభ్రం చేయడం నా వృత్తి. దాంతో పాటు గుడ్డలు కూడా శుభ్రం చేయాల్సి వస్తోంది. ఏం చేస్తాను, ఇవి కట్టుకునే ఆటగాడికి శ్రద్ధ లేదు, కట్టుకున్నా నీకు అక్కర్లేదు. ఇలా ఇవ్వండి, నేను ఎండబెడతాను. ఎండబెడతావా? ఇన్నాళ్ళుగా ఎండబెట్టావు, చాలదు. ఆయన ఎక్కడున్నారు? అంజను తీసుకున్నావా? ఇందిరా పార్కు వెళ్ళొస్తానాడమ్మా. పాపం అమ్మాయి మనసు బాగులేదు, మీ ఆయనే అన్నీ చూసుకుంటున్నాడు. అన్నీ చూసుకుంటున్నారా? అవునమ్మా, అన్నీ. ఏమిటండి మాట్లాడకుండా కూర్చున్నారు? నా మీద కోపమా? ఎందుకు? నా వల్లనే కదా మీరు ఈ కేసులో ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. లేదు సంధ్య, ఈ కేసు వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సరి కదా. జీవితంలో ఎప్పుడు పొందలేని తృప్తిగా ఉంది. కోపం అంటే ఏమన్నా ఉంటే అది నా మీద నాకే. ఎందుకని? రేపు కోర్టులో తీర్పు చెప్పబోతున్నారు. అది నా బ్రతుకు ఒక తీరిపోతుందేమని భయంగా ఉంది. భయం ఎందుకండి? అదే ఆశ కావచ్చుగా. ఒక కొత్త జీవితానికి పునాది కావచ్చు. మీరు ఇంకా ఇలాంటి కేసులు ఎన్నో వాదించవచ్చు, గెలవచ్చు. లాయర్గా పెద్ద పేరు సంపాదించవచ్చు. సంధ్య, నేనెంత పేరు సంపాదించినా నీ స్నేహం కంటే గొప్పది కాదు. నీ స్నేహంలోని ఆప్యాయత, ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. నాకు కూడా మీ పట్ల అదే భావం కలుగుతోంది. ముగింపు ఎలా ఉంటుందో తెలియడం లేదు. తెలియ ముగింపులన్నీ తీయగానే ఉంటాయంటారు పెద్దలు. ఆస్తని మనం బ్రతకాలి, దట్స్ ఆల్. చేసిన శృంగారం చాలు. రేపు మన పెళ్లి రోజు మర్యాదగా ఇంటికి రండి. ఎవరి శ్రావణి? అదిగో వెళ్తుందే ఆవిడే. ఆవిడ మా ఆవిడే. ఏమా ఏమన్నాడు బావా? వస్తా అన్నాడా? వస్తాను డాడీ. ఎందుకు రారు? ఎంత పొద్దుపోయినా వస్తానన్నారు. రేపు మా పెళ్లి రోజు కదా. పెళ్ళొక నాకేనా? మా ఇద్దరికీ అయింది. ఆయన వస్తారు, తప్పకుండా వస్తారు. చాలా సంతోషం. నీకు ఆ నమ్మకం ఉంటే చాలు. సంధ్య, నాకు భార్య లేదని అబద్ధం చెప్పాను. కానీ నేను మోసం చేయాలని మాత్రం కాదు. నా భార్య నన్ను అవమానించింది, నేను నిర్లక్ష్యం చేసింది. అది సహించలేక ఇంట్లోంచి వచ్చేసాను. అలాంటి భార్య ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనే ఉద్దేశంతో నాకు భార్య లేదని అబద్ధం చెప్పాను. సరే, ఆ అబద్ధం అలా చెప్పారు. ఆ తర్వాత చెప్పిన మరో అబద్ధం ఎందుకు చెప్పారు? ఏమిటిది? నాకు పువ్వులు చీరలు తీసుకొచ్చిచ్చి గొప్ప శుభవార్తంటూ చెప్పిన అబద్ధం. అవన్నీ మావారే నాకు కొనిచ్చారన్నారు. మావారు నన్ను ఏలుకుంటారన్నారు. అది అది ఇదిగో చూడండి, ఇది విడాకులు కోరుతూ మావారు నాకు పంపిన లాయర్ నోటీస్. సారీ సంధ్య, నువ్వు మీ వారి కోసం పడుతున్న ఆరాటం చూసి నీ మనసు కోరట కలిగించడం కోసం అబద్ధం చెప్పాను. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నువ్వు ఎడాకు పుచ్చుకోవడం లేదని నోటీస్ పంపిస్తాను. అవసరం లేదు.
నేను అంగీకరిస్తూ సమాధానం కూడా పోస్ట్ చేసేశాను. నన్ను కోరుకున్న వారిని నేను కోరుకోవాలి కానీ బలవంతంగా ఆయనకు గుదిబండ కావాలన్న కోరిక నాకు ఇంక లేదు. కానీ ప్రభాకరం గారు, చీరలు పువ్వులు ఒక ఆడదానికి తెచ్చిచ్చే చనువు తోడుగా బ్రతికే వారికి ఉంటుంది, లేదా తోడబుట్టిన వారికి ఉంటుంది. మీరెవరు? బాబాయ్ బాబాయ్, ఇదేమిటి ఒక్కడివి ఇక్కడ కూర్చున్నావు? బయట ఫ్యాక్టరీ వర్కర్స్ అంతా పండుగ చేస్తుంటున్నారు బాబాయ్. పద పద. నువ్వు ఉండు బాబాయ్. ఆ శ్రావణి విషయంలో నాకు దిగులు పట్టుకుందిరా. ప్రభాకరం పట్టిన పట్టు విడవకుండా ఉన్నాడు. పట్టుబట్టలేదు బాబాయ్, ఇప్పుడు నువ్వు కట్టుకున్న బట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయి. శ్రావణ్ణి కూడా బలవంతంగా లాక్కొచ్చాను రా. ఏమిటి, శ్రావణి ఫంక్షన్కి వచ్చిందా? ఎలా ఒప్పించావు? చా, నేనేం నొప్పించలేదు బాబాయ్. రా అమ్మా అన్నాను, వచ్చింది. నువ్వు కూడా రా బాబాయ్. పద. రా. రాముడి పెళ్లిది ఆ జానకే, రామయ్య పందిళ్ళన్నీ సీతమ్మకే, సీతమ్మ అందాలన్నీ రామయ్యవే. భామకు ప్రాణము శ్రీకృష్ణుడు, కృష్ణుడి ప్రేమలు ఆ భామవే, పందిళ్ళ సయ్యదండ నీ కోసమే. ఏ రుక్మిణేమనుకుంటే మనకేమిలే. అందని పొందుకు అర్రులు కాచే ఈ వెర్రి వెంగమ్మకి కిర్రెక్కిపోతున్నదా, ఆడతనానికి ఆమడ దూరపు ఈ సూటి పోటమ్మకి సుర్రెక్కిపోతున్నదా. నా మొగుడు నాకు కాక పడతాడా నీకు కాక, నీ పోజు కాలేసు తాజా సఖీ. పెళ్ళే పెటాకులైతే ప్రేమే విడాకులైతే నీ పోరు నాకేల మాజీ సఖీ. సాధించకే నీవు ఆ భామని, చేతైతే చూపించాలి నీ ప్రేమని. భామకు ప్రాణము శ్రీకృష్ణుడు, కృష్ణుడి ప్రేమలు ఆ భామవే, పందిళ్ళ సయ్యదండ నీ కోసమే. ఏ రుక్మిణేమనుకుంటే మనకేమిలే. శ్రావణ సంధ్యలు చీకటి రాత్రులు చేసిన ఇల్లాలికి రావిల్లి చేతిక్కునా, గంగమ్మ గోలలు శృంగార లీలలు గౌరమ్మ సహించునా, కౌగిళ్ళనే పంచునా. నీదేమో పాత ప్రేమ, నాదేమో కొత్త ప్రేమ, నీ సుత్తి చాలు ఇంకా పొదటి మణి. మొగుడు పెళ్ళాల మధ్య బగలాడి ఆటలేల, నా కొంత ముందు మాకెళ్ళవలామని. ప్రతిరోజు ఉన్నదేగా సంసారము, పండక్కి అడ్డురకే నా కోసము. భామకు ప్రాణము శ్రీకృష్ణుడు, కృష్ణుడి ప్రేమలు ఆ భామవే, పందిళ్ళ సయ్యదండ నీ కోసం.
మనకేమి కృష్ణుడి ప్రేమలు ఆ భామవే ఏ రుక్మిణేమనుకుంటే మనకేమి రామారా రామా వెళ్దాం. That's right. But still, you see, sometimes, you know, ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ